హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం విశాఖపట్నం రాయ్పూర్ మధ్య త్వరలో రాబోతున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి వివరాలు చూద్దాం. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం పొడవు 464 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఒరిస్సా మీద గుండా వెళ్లి ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ దగ్గర ఉన్న అబాన్పూర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ లో రాబోతున్న ఎక్స్ప్రెస్ వే. దీంట్లో ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న లైన్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కి సంబంధించిన వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో రోడ్డుకు సంబంధించిన వర్క్స్ చూడొచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వేని 6 వరుసల్లో రహదారిగా నిర్మిస్తున్నారు. ఈ మొత్తం ఎక్స్ప్రెస్ వేని నిర్మించడానికి అంచనా వేసిన వ్యయము 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తం 464 కిలోమీటర్ల లెంగ్త్ లో సుమారుగా 100 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఇది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. అంటే ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే కి పెట్టిన పేరు NH-130CD. దీనిని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో NHIA వాళ్ళు నిర్మిస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి ఈ ఎక్స్ప్రెస్ వే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఇది ఎలా వెళ్తుంది అనే డీటెయిల్స్ చూస్తే ఇది విశాఖపట్నంలో ఉన్న సబ్బవరం దగ్గర మొదలవుతుంది. ఈ సబ్బవరం కి బైపాస్ రోడ్డు ఉంటుంది. ఈ బైపాస్ రోడ్డు ఎండ్ అయిన దగ్గర ఈ లొకేషన్ లో మొదలవుతుంది. ఇక్కడే ఒక ఇంటర్చేంజ్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. గూగుల్ మ్యాప్స్ ఇంకా పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ గనిశెట్టిపాలెం అని ఉంది కదా, ఈ గనిశెట్టిపాలెం దాటిన తర్వాత చీపురు వలస కన్నా ముందు ఈ లొకేషన్ లో ఒక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ కి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది దాటిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వే ఇలా వచ్చి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ ని ఇక్కడ దాటాల్సి ఉంటుంది. ఇది దాటంగానే ఈ లొకేషన్ లో మళ్ళీ ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వే ఇలా వెళ్లి జామి అనే ఏరియా దగ్గర స్టేట్ హైవే 145 ని క్రాస్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొర్లం అనే ఏరియా దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు 516E అని చూస్తున్నారు చూసారా, ఈ రోడ్డుకి సంబంధించిన వైడనింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది దాటిన తర్వాత ఇలా వచ్చి ఈ దేవులపల్లి పక్క నుంచి ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. ఈ దేవులపల్లి దాటిన తర్వాత ఇక్కడ ఉన్న మెంటాడా అనే ఏరియాలో ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత ఇక్కడ దాకా వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది ఎక్స్ప్రెస్ వే. ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా ఉంది చూసారా, ఇదంతా అరకు వ్యాలీ. సో ఇది దాటిన తర్వాత ఇక్కడ మాతమూరు అనే ఏరియా దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి క్రాస్ చేసుకుని మీరు ఇక్కడ లైన్ లాగా చూస్తున్నారు చూసారా, ఈ డాట్స్ లైన్, ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. సో ఈ బోర్డర్ దాకా ఈ ఎక్స్ప్రెస్ వే అనేది వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం పొడవు సుమారుగా 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. అంటే ఇంటర్చేంజెస్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మాత్రమే ఈ ఎక్స్ప్రెస్ వే ని ఎక్కడానికి అనుమతి ఉంటుంది. అలానే ఈ ఎక్స్ప్రెస్ వే కి ఎక్కడ సర్వీస్ రోడ్స్ రావు, ఓన్లీ ఇంటర్చేంజ్ ఉన్న దగ్గర మాత్రమే సైడ్ రోడ్స్ అనేవి వస్తాయి. ఈ మొత్తం ఎక్స్ప్రెస్ వేని అంటే వైజాగ్ దగ్గర నుంచి రాయ్పూర్ దాకా ఉన్న ఎక్స్ప్రెస్ వేని 19 ప్యాకేజీలుగా విభజించారు. దాంట్లో ఆంధ్రాలో ఉన్న పార్ట్ ని 4 ప్యాకేజీలుగా విభజించారు. ఈ 4 ప్యాకేజీలకి సంబంధించి వర్క్స్ సైమిల్టేనియస్ గా జరుగుతున్నాయి. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేని నిర్మించడం వల్ల వైజాగ్ నుంచి రాయ్పూర్ దాకా వెళ్లే దూరం సుమారుగా 100 కిలోమీటర్లు తగ్గుతుంది. అలానే ఇది 6 లైన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అవటం వల్ల ప్రయాణించవలసిన సమయం కూడా సుమారుగా 5 గంటల దాకా తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల అరకు వ్యాలీని చూడటానికి వెళ్లే వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అవుతుంది. అలానే రాయ్పూర్ నుంచి వైజాగ్ లో ఉన్న హార్బర్ కి కనెక్టివిటీ అనేది తేలికవుతుంది. దీనివల్ల హెవీ వెహికల్స్ మూవ్మెంట్ కొంచెం తేలికయ్యి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. వీలు కుదిరినప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డ్రోన్ షూట్ కూడా చేసి ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.